వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. బీకామ్ 6th సెమిస్టర్ సబ్జెక్ట్ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. బీకామ్ 6th సెమిస్టర్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 2లో ఫస్ట్ పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూనిట్ 2లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి బడ్జెట్, ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్, ఈ బడ్జెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఆల్రెడీ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 2కి సంబంధించినది ఇక్కడ వేరియన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అండ్ యూనిట్ 1 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 1 బీఈపీ మీద ఉంటుంది. మెయిన్ వచ్చేసి సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ యూనిట్ 2లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ బడ్జెట్, సో వాటికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వేరియన్స్కి సంబంధించినది యూనిట్ 2లో రిమైనింగ్ పార్ట్ వచ్చేసి వేరియన్స్ మీద ఉంటుంది. సమ్టైమ్స్ వచ్చేసి మోస్ట్లీ వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే వేరియన్స్ మీద అడుగుతున్నారు. సమ్టైమ్స్ బడ్జెట్ మీద ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, సో ప్రొడక్షన్ బడ్జెట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేస్తారని బడ్జెట్ మీద కూడా సమ్టైమ్స్ అడుగుతారు. సో కాబట్టి మీకు 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేసేటోళ్ళు 2 చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ చూడాల్సి ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సెకండ్ పార్ట్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 2 వేరియన్సెస్ ఉంటాయి. మెటీరియల్ వేరియన్స్ ఉంటుంది, లేబర్ వేరియన్స్ ఉంటుంది. సో ఈ మెటీరియల్ వేరియన్స్లో మనకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. థియరీ మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంది ఇవన్నీ చెప్పడం లేదు. అండ్ థియరీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వీటి గురించి డీప్గా యూనిట్ 2 థియరీ క్వశ్చన్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే మెటీరియల్ వేరియన్స్లో మనకు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఇది. సో మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత, వేరియన్స్ అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఫస్ట్ ఫార్ములా చూద్దాం మనం. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా వచ్చేసి స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్టాండర్డ్ ఉంటే ఇక్కడ యాక్చువల్ ఉంటుంది. సో యాక్చువల్ అమౌంట్ ఎలా వస్తుంది, ఇక్కడ స్టాండర్డ్ ఉంటుంది, ఇక్కడ యాక్చువల్ ఉంటుంది. సో స్టాండర్డ్ ఎలా వస్తుంది, టోటల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ యొక్క ప్రైస్ చేస్తే స్టాండర్డ్ అమౌంట్ వస్తుంది. యాక్చువల్ అమౌంట్ ఎలా వస్తుంది, యాక్చువల్ టోటల్ క్వాంటిటీ ఈచ్ క్వాంటిటీ యొక్క ప్రైస్. సో కాబట్టి స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ చేస్తే స్టాండర్డ్ అమౌంట్ వస్తుంది. యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ చేస్తే యాక్చువల్ అమౌంట్ వస్తుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ అమౌంట్ అండ్ యాక్చువల్ అమౌంట్ అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. ఎంత వేరియన్స్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది వేరియన్స్ అంటే. సో ఇది సో మీరు ఫార్ములా ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎస్క్యూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ అని రాస్తే, ఒకవేళ అలా ఆ రకంగా రాస్తే వేర్ ఎస్క్యూ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ అంటారు, ఎస్పీని స్టాండర్డ్ ప్రైస్ అంటారు, ఏక్యూని యాక్చువల్ క్వాంటిటీ అంటారు, ఏపీనేమో యాక్చువల్ ప్రైస్ అని అంటారని ఈ రకంగా రాయండి. లేదంటే ఇక్కడనే మీరు డైరెక్ట్ రాయండి స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. సో ఆ రకంగా, లేదంటే ఈ రకంగా మీరు రాసినా సరే వీటిని ఏమంటారు అనేది కిందనన్నా రాయండి. సో ఇది ఫస్ట్ 1 కాస్ట్ వేరియన్స్. నెక్స్ట్ ప్రైస్ వేరియన్స్. ఇక్కడేమో టోటల్ కాస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉంది, స్టాండర్డ్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్ అనేది ఇది కాస్ట్ ఎంత అనేది. ఇక్కడ వచ్చేసి ప్రైస్, ఒక మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. ఇక్కడేమో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ అంటే మనకు ప్రైజులు ఎన్ని ఉన్నాయి, మనకు ఉండేది స్టాండర్డ్ యాక్చువల్. ప్రైజులు ఎన్ని ఉంటాయి, స్టాండర్డ్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్. సో కాబట్టి స్టాండర్డ్ ప్రైస్ వేరియన్స్ అంటే ఏంది, డిఫరెన్స్ కాబట్టి మైనస్ ఇండికేషన్ చేస్తాం. సో స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్, దీనికి ఒకటి ఇంటూ వేయాలి, ఏంటంటే యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ వేయాలి. సో ఈ 2 డిఫరెన్స్ వచ్చాక ఈ 2 వాల్యూస్ మైనస్ చేసి వచ్చిన వాల్యూస్ని యాక్చువల్ క్వాంటిటీతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యాక్చువల్ క్వాంటిటీ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇవి ప్రైజ్ అన్నారు కాబట్టి ఇక్కడ పీలు రాసినాం. సో దీనికి ఆపోజిట్ ఏంటిది, క్వాంటిటీ. అది క్వాంటిటీ క్యూ అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నా. క్యూ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఎస్ ఉంది, దీనికి ఆపోజిట్ ఏంది ఏ. సో ఏక్యూ.
అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది క్వాంటిటీ, మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అంటే మెటీరియల్ క్వాంటిటీని యూసేజ్ అంటారు. సో వాల్యూమ్ ఎంత క్వాంటిటీ ఎంత యూస్ చేస్తున్నాం. సో ఇది మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్, వాల్యూమ్ వేరియన్స్ అంటారు. ఇది ఎలా అంటే క్వాంటిటీ అంటున్నాం. క్వాంటిటీ అంటే ఏంది, ఇక్కడ ప్రైస్ అన్నాం కాబట్టి ఎస్పీ ఏపీ, ఇక క్వాంటిటీ అన్నాం కాబట్టి ఎస్క్యూ ఏక్యూ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ యూజ్ చేసాం కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంది ప్రైస్, పీ అని పెట్టుకోవాలి. పీ అని పెట్టుకున్నాక నేను ఏం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ వన్ ఎస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఏంటిది ఏ పెట్టుకోమన్నా. కానీ ఇక్కడ ఏది ఉంటే అది పెట్టుకోవాలి క్వాంటిటీలో. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే ఏం లేదు, సేమ్ మెటీరియల్ క్వాంటిటీ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ సేమ్ యాస్టేజ్ ఇక్కడ ఆర్ వస్తుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ ఆర్ వస్తుంది. ఓకే అది. సో ఈ ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది, ఆర్ఎస్క్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దీన్ని రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటారు. అంటే ఎస్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ. అంటే మనకు ప్రాబ్లంలో స్టాండర్డ్ క్వాంటిటీ ఇస్తారు, యాక్చువల్ క్వాంటిటీ ఇస్తారు, స్టాండర్డ్ ప్రైస్ ఇస్తారు, యాక్చువల్ ప్రైస్ ఇస్తారు. వాటిని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేస్తే అయిపోతుంది. యాక్చువల్ క్వాంటిటీ ఇక్కడ తీసుకోవాలి, స్టాండర్డ్ ప్రైస్ ఇక్కడ, యాక్చువల్ ప్రైస్ ఇక్కడ. సో మెటీరియల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేరియన్స్, సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏం కావాలి, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ అవి తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేస్తుంది. వాళ్ళు స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో ఇస్తారు. సో అవి ఇక్కడ వచ్చేసరికి ఇది ఇయర్ రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా అంటే ఎస్క్యూ అంటే ఈచ్ ఎస్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ. ఓకే ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకొని మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఈక్వల్ టు ఇవి రెండు వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేస్తే ఇది రావాలా. సో మనం ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అని ఫార్ములా ఉపయోగించి చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. సో ప్రైస్ వేరియన్స్ అంటే దీనికి ఆన్సర్ వస్తుంది, యూసేజ్ వేరియన్స్ అంటే దీనికి ఆన్సర్ వస్తుంది. దీనికి వచ్చిన ఆన్సర్ ఇవి రెండు ప్లస్ చేస్తే దీని ఆన్సర్ రావాలా. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, ఇది ఒక్కటి గుర్తుపెట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం లేబర్ వేరియన్స్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి లేబర్ వేరియన్స్ అంటే ఏం లేదు, అక్కడ మనము క్యూ క్వాంటిటీ పి ప్రైస్ యూజ్ చేసినాం కదా. ఇక్కడ క్యూ అంటే ఏంటంటే హవర్, పి అంటే రేట్. అంటే మనం అక్కడ పి యూజ్ చేసే ప్లేస్లో ఆర్ పెట్టుకోవాలా, క్యూ యూజ్ చేసే ప్లేస్లో హెచ్ పెట్టుకోవాలా. ఇక్కడ ఏమంటారు అంటే క్వాంటిటీని హవర్ అంటారు, ఎన్ని అవర్స్ యూజ్ చేసినారు లేబర్. ఓకే ఎన్ని అవర్స్ అలొకేట్ చేసినాము స్టాండర్డ్ అవర్స్ లేబర్కి ఒక పర్టికులర్ వర్క్ అనేది ఫినిష్ చేయడానికి, అంటే ప్రైస్ అన్నవి ఎంత రేటు ఫిక్స్ చేసినాం అంటాం. సో కాబట్టి సేమ్ ఫార్ములాస్ క్యూ ప్లేస్లో హెచ్, పీ ప్లేస్లో ఆర్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంటుంది, ఎస్క్యూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఏపీ ఉంటుంది. సో క్యూ ప్లేస్లో హెచ్ పెట్టుకోవాలా, పీ ప్లేస్లో ఆర్ పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ స్టాండర్డ్ అవర్, స్టాండర్డ్ రేట్, యాక్చువల్ అవర్స్, యాక్చువల్ రేట్ అంటారు. ఓకే నెక్స్ట్ వన్ ఇది లేబర్ కాస్ట్ వేరియన్స్. ఈ లేబర్ కాస్ట్ వేరియన్స్ అక్కడ ఏం చేసినాం మనము, ప్రైస్ వేరియన్స్ క్వాంటిటీ వేరియన్స్ ప్లస్ చేసినాం, అవునా. ఇక్కడ ఇవి రెండు ప్లస్ చేస్తే వస్తుంది అన్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ రేట్ ప్రైస్ కాదు, లేబర్ రేట్ వేరియన్స్ ప్లస్ లేబర్ ఇది ఏమంటారు ఈ అంటే ఎఫిషియన్సీ, అక్కడేమో యూసేజ్ క్వాంటిటీ అన్నాం, ఇక్కడ ఎఫిషియన్సీ అంటాం. ఓకే వేరియన్స్ ప్లస్ లేబర్ ఐడియల్ టైం వేరియన్స్, ఇది కూడా ప్లస్ చేస్తే వస్తుంది ఇది. సో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. సేమ్ చూడ లేబర్ రేట్ వేరియన్స్, రేట్ అంటే ఏం చెప్పినాను, ప్రైస్ అని గుర్తుపెట్టుకోమన్నా. అప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఎస్పీ మైనస్ ఏపీ వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది ఎస్ఆర్ మైనస్ ఏఆర్. ఓకే ఇక్కడ ఏమొస్తుంది అని చెప్పినాను, ఇక్కడ ప్రైస్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ క్వాంటిటీ అంటే ఏంది హెచ్. సో ఇక్కడ ఉండేది రాదు, దీనికి ఆపోజిట్ ఇది వస్తుంది అన్న ఏ. ఓకే ఎఫిషియన్సీ అంటే ఏంటంటే క్వాంటిటీ యూసేజ్ వేరియన్స్. సో అప్పుడు ఇక్కడ క్యూ వస్తుంది, కానీ ఇక్కడ హెచ్ అని రాస్తాం అంతే. సో దీనికి ఆపోజిట్ ఇక్కడ వస్తుందన్న ఆర్ అని వస్తుందన్న, అంటే పీ వస్తుందన్న ఇక్కడ ఆరు. సో ఇక్కడ ఉన్నది యాస్టీజ్ ఇక్కడ ఎస్ వస్తుందన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే సేమ్ ఉంటుంది లేబర్ మిక్స్ వేరియన్స్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే కూడా ఇదే యాస్టీజ్ ఉంటుంది, ఇక్కడ ఆర్ వస్తుందన్న. సేమ్ ఇక్కడ కూడా ఎఫిషియన్సీ వేరియన్స్ సేమ్ యాస్టీజ్ వస్తుంది మిక్స్ వేరియన్స్కి. ఇక్కడ ఏమొస్తుంది అంటే ఆర్ వస్తుంది ఇక్కడ పక్కన సేమ్. ఈ ఆర్ఎస్హెచ్ అంటే సేమ్ మళ్ళీ అక్కడ ఎస్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ కదా. ఇక్కడ క్యూ అంటే హెచ్ కాబట్టి ఎస్హెచ్ డివైడెడ్ బై టోటల్ ఎస్హెచ్ ఇంటూ టోటల్ ఏహెచ్. ఇది ఇంకోటి ఒక్కటి అడిషనల్గా యాడ్ అవుతుంది ఇక్కడ, అదేంటంటే లేబర్ ఐడియల్ టైం వేరియన్స్. సో ఐడియల్ టైం వేరియన్స్ అంటే టైం అనేది పని చేయకపోకుండా ఉన్న సమయాన్ని ఐడియల్ టైం అంటారు.
సో కాబట్టి అబ్నార్మల్ ఐడియల్ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు అంటే టోటల్ ఒక 365 డేస్లో ఎన్ని రోజులు పని చేయకుండా ఉన్నారు, ఒక 50 డేస్ అనేది టైం అంటే పని చేయకుండా ఉన్నారనుకో, దాన్ని ఐడియల్ టైం అంటారు. దాన్ని ఇంటూ స్టాండర్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే స్టాండర్డ్ రేట్ అంటే స్టాండర్డ్ ప్రైస్. సో స్టాండర్డ్ రేట్ ఇస్తారు, చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇంకొక ఫార్ములా అడిషనల్గా ఉంటుంది ఇక్కడ మనకు లేబర్లో. అదేంటంటే లేబర్ ఇక్కడ ఎఫిషియన్సీ వేరియన్స్ అని ఉంది కదా, ఇక్కడ రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ ఉంది. రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ ఇదే ఫార్ములా ఎఫిషియన్సీ వేరియన్స్ ఫార్ములా. మనం మిక్స్ అంటే ఏం చేసినాం, ఇక్కడ ఆర్ పెట్టుకున్నాం, అంతే అయిపోయింది. ఇక రివైజ్డ్ ఎఫిషియన్సీ రేషియో అంటే ఇదే ఫార్ములా సేమ్, అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఈ ఫార్ములా అనుకోండి. సో లేదంటే ఇదే ఫార్ములా చూడండి, అదో ఎస్ఆర్ ఎస్హెచ్ మైనస్ ఇక్కడ ఒక్కటి మారుతుంది, ఇక్కడ ఏహెచ్ ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుందంటే సేమ్ ఇదే ఫార్ములా. మిక్సీలో ఏం పెట్టినాము, ఇక్కడ ఆర్ పెట్టేసినాం, అది వచ్చేసింది. ఇక్కడ కూడా రివైజ్డ్ ఎఫిషియన్సీలో కూడా సేమ్ ఇదే ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ అదే రాయండి. ఇక్కడ మాత్రం ఎస్ఆర్ కామన్, హెచ్ఎస్ కామన్, మైనస్ కామన్, ఇక్కడ ఏహెచ్ ఉంటుంది కదా. ఇక్కడ రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ అన్నారు కాబట్టి ఈ రివైజ్డ్ రాయాల, అంటే ఇదే సేమ్ యాస్టేజ్ ఇక్కడ రాసి ఈ రివైజర్ అన్నారు కాబట్టి దీనికి ఆర్ అని పెట్టాలి. సో ఇది లేబర్ రివైజర్ ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే సేమ్ ఇదే యాస్టేజ్ రాయండి. రాసినాక ఇక్కడ రివైజర్ అన్నారు కాబట్టి ఇది ఒక్కటి రాయకండి, రాయకుండా ఇక్కడ ఏదైతే ఇది రాశారో సేమ్ అదే రాసి దీనికి ఆర్ పెట్టండి రివైజర్ కాబట్టి సెకండ్ వన్కి. సో ఇది, సో ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ సమ్స్ చూద్దాం మనము. సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్, వీళ్ళు ఏమన్నారంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అండ్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో మనం సమ్స్ చూద్దాం. ఇవి మనకు సమ్స్ చూడండి, మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ యూసేజ్, మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ మిక్స్. సో వాటికి సంబంధించిన మనకు ఫార్ములాస్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో కాస్ట్కి ఏదంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే ఏం చెప్పినాను, ఎస్క్యూ మైనస్ ఏక్యూ, దానికి వచ్చేసి ఏం చెప్పాను, ఎస్పి మల్టిప్లై చేయాలి. మెటీరియల్ ప్రైస్ అంటే ఎస్పి మైనస్ ఏపీ. సో దానికి ఏం చెప్పాను, ఏక్యూ అనేది మల్టిప్లై చేయమన్నాను. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే ఈ యూసేజ్ వేరియన్సే ఆర్ అనేది ఒక దగ్గర యాడ్ అవుతుందని చెప్పాను, అంతే. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి, స్టాండర్డ్ క్వాంటిటీస్ ఇచ్చారు. క్వాంటిటీ చూడండి 10 అంటే ఇవి స్టాండర్డ్ క్వాంటిటీ, వీళ్ళు ఎస్క్యూలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు. అండ్ యాక్చువల్ క్వాంటిటీ వాళ్ళే ఇచ్చారు, అండ్ యాక్చువల్ ప్రైస్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో వీటిని మనం సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏబిసికి ఇచ్చారు. సో కాబట్టి ఒక్క ఫార్ములా మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి సంబంధించి ఎస్క్యూ, ఎస్పి, ఏక్యూ, ఏపీ ఇచ్చారు. వన్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం ఏది. సో బీది కూడా సేమ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్దే 3 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. యూసేజ్ది కూడా 3 టైమ్స్ చేస్తాం, ఎందుకంటే 3 ఇచ్చారు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మనం సమ్ చూద్దాం. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా అంటే ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ పి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనేది మనము ఈ రకంగా రాస్తే ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వేర్ ఎస్క్యూ ఈక్వల్ టు స్టాండర్డ్ క్వాంటిటీ, ఎస్పీ ఈక్వల్ టు స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ఏక్యూ ఈక్వల్ టు యాక్చువల్ క్వాంటిటీ, ఏపీ ఈక్వల్ టు యాక్చువల్ ప్రైస్ అని రాయండి. లేదు అంటే డైరెక్ట్ రాసేయండి స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ అని. రాసినాక ఒకసారి రాస్తే వాళ్ళకి అవేర్నెస్ అయిపోతుంది. నెక్స్ట్ ఫార్ములాస్కి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, మనకు స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్ ఒక్కటేసారి ఇచ్చారా. ఇక్కడ చూడండి ఇవి ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఏంది, ఇవి 2 ఇంటూ వేయాలి, 10 ఇంటూ 8 మైనస్ ఇక్కడ 10 ఇంటూ 7 యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్ చేస్తే మనకు 10 ఇంటూ 8 అంటే 80 మైనస్ 10 ఇంటూ 7 అంటే 70. ఇవి 2 మైనస్ చేస్తే 10 వస్తుంది. అది ఏది మెటీరియల్ ఏది. సో మెటీరియల్ బీకి, మెటీరియల్ సికి కూడా వాల్యూస్ ఇచ్చారు. సో దానికి ఎస్క్యూ, ఎస్పీ ఇచ్చారు, ఏక్యూ, ఏపీ, ఎస్క్యూ, ఎస్పీ, ఏక్యూ, ఏపీ. సో వాటిని కూడా సాల్వ్ చేస్తే ఈ రకంగా వస్తాయి. ఇచ్చారు చూడండి, వీటికి సంబంధించినవి కూడా ఇచ్చారు. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎన్నిసార్లు చేయాలా, 3 టైమ్స్ చేయాలి. ఏకి ఒకసారి చేయాలి, బీకి ఒకసారి చేయాలి, సికి చేయాలి. మెటీరియల్ ఏకు, మెటీరియల్ బీకి, మెటీరియల్ సికి చేయాలి. చేసినాక టోటల్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎంత వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది, ఈ 3 ప్లస్ చేస్తే తెలుస్తుంది. ఈ 3 ప్లస్ చేస్తే 10 మైనస్ 15 మైనస్ 7 చేస్తే మనకి ఎంత వచ్చింది, -15 -7 అంటే ఇదే పెద్ద ఉంది. ఇందులో నుంచి మైనస్ చేస్తే మనకు 12 వస్తుంది. సో -12 వస్తుంది. క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు మైనస్ కాబట్టి దీన్ని అడ్వర్స్ అంటారు. ఇది ఒక్కటి రాయండి మైనస్ వచ్చిన వాటికి.
సో నెక్స్ట్ వన్ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్. సో ఇక్కడ చూడండి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోమన్నా, ప్రైస్ అన్నారు కాబట్టి ఎస్పీ మైనస్ ఏపీ. సో పీ అన్నది దీనికి ఆపోజిట్ క్యూ, ఫస్ట్ ఏంది ఎస్ ఉంది, దీనికి ఆపోజిట్ ఏ1 పెట్టుకోమన్నా. సో ఇది సో దానికి సంబంధించిన వాల్యూస్ మనం ఎన్నిసార్లు ఇవ్వాలి, ఏకి ఇవ్వాలి, బీకి చేయాలి, సికి ఇవ్వాలి. ఆల్రెడీ ఎస్పీ ఏపీ ఏక్యూ అనేది ఏకి ఇచ్చారు, బీకి ఇచ్చారు, సికి ఇచ్చారు. సో అవి తీసుకొని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు టోటల్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుంది, E3 ప్లస్ చేయాలి, 10 - 9 + 5 చేస్తే మనకు 15 - 9 అంటే 6 వస్తుంది. సో ఇది 6 అనేది ప్లస్ వాల్యూ కాబట్టి ఫేవరబుల్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే ఎస్క్యూ మైనస్ ఏక్యూ. సో దీనికి ఆపోజిట్ ఏంది, క్యూకి పీ. సో ఎస్ యాస్టీజ్ రాసుకోమన్నా. సో ఎస్పీ ఎస్క్యూ ఏక్యూ ఆల్రెడీ ఇచ్చారు, అవన్నిటివి చేసుకొని పెట్టుకొని ఏకు బీకి సికి క్యాలిక్యులేషన్ చేస్తే ఇవి వస్తుంది. E3 ప్లస్ చేస్తే 10 - 6 - 12 అంటే -18 వస్తుంది. ఇది మైనస్ కాబట్టి అడ్వర్స్ అని రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఏమేమి క్యాలిక్యులేట్ చేయమన్నారు చూడండి. మెటీరియల్ ప్రైస్ అయిపోయింది, యూసేజ్ అయిపోయింది, కాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అన్నది. మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటే సేమ్ యూసేజ్ వేరియన్స్, ఇక్కడ ఒక్కటి పెట్టుకోవాలి. సో మనకు ఏకి సంబంధించినవి, బీకి సంబంధించి, సికి సంబంధించి సపరేట్గా ఇవి ఇచ్చారు. సో ఇది ఒక్కటి ఇవ్వలేదు ఆర్ఎస్క్యూ అనేది. ఓకే, ఈ ఆర్ఎస్క్యూ ఒక్కటి ఇవ్వలేదు, మిగిలినవన్నీ వాళ్ళు ఇచ్చేసారు. సో కాబట్టి ఈ ఆర్ఎస్క్యూ ఏకు కనుక్కోవాలి, బీకి కనుక్కోవాలి, సికి కనుక్కోవాలి. ఫార్ములా ఏం చెప్పిన, ఎస్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ. సో ఎస్క్యూ అంటే ఏంది, ఈచ్ ఏది ఇచ్చారు, బీది ఇచ్చారు, సిది ఇచ్చారు కదా, అవి రాసుకోవాలి. 10, 8, 4. సో ఇక్కడ ఎస్క్యూ ఇచ్చారు కదా, 10, 8, 4. సో అవి 10, 8, 4 డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ అంటే ఏంది, టోటల్ ఏది బీది సిది ప్లస్ చేసినది ఎంత అంటే ఈ 10, 8, 4 మొత్తం ప్లస్ చేస్తే 22 వస్తుంది. సో ఈ 3 ప్లస్ చేయాలి, చేస్తే 22 వస్తుంది. సో ఆల్రెడీ సమ్ములో ఇచ్చారు, ఒక్కోసారి ఇవ్వరు, మనం ప్లస్ చేసుకోవాలి. 22. నెక్స్ట్ వచ్చేసి టోటల్ యాక్చువల్ క్వాంటిటీ అన్నారు. టోటల్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఈచ్ యాక్చువల్ క్వాంటిటీ ఇస్తారు, ఆ 3 అనేటివి మనం ప్లస్ చేస్తే మనకు టోటల్ యాక్చువల్ క్వాంటిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి 3 ఇచ్చారు యాక్చువల్ క్వాంటిటీ, ఈ 3 ప్లస్ చేస్తే 24 వాళ్ళే ఇచ్చారు, ఇవన్నప్పుడు మనం ప్లస్ చేసుకోవాలి. సో ఇది సాల్వ్ చేస్తే 10 × 24 డివైడెడ్ బై 22, 8 × 24 డివైడెడ్ బై 22, 4 × 24 డివైడెడ్ బై 22 చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. సో మనకు ఏది వచ్చింది, బీది వచ్చింది, సిది వచ్చింది, ఇక్కడ పెట్టుకోవాలి. ఏది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూ, బీది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూ, సిది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, ఏ ఉన్నాయి, బీ ఉన్నాయి, సి ఉన్నాయి. సో ఆ రకంగా ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈ రకంగా వస్తుంది. సో తర్వాత మనకు టోటల్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ కావాలి కాబట్టి ఈ 3 వాల్యూస్ని మనం ప్లస్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ వాల్యూ వచ్చింది. అప్పుడు దీన్ని ఏమంటారు అంటే మైనస్ వాల్యూ కాబట్టి అడ్వర్స్ అంటారు. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడైతే సింపుల్ మనకు ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే లేబర్ వేరియన్స్ ఇచ్చారు. డేటా రిలేటెడ్ టు ఏ జాబ్ ఆర్ఎస్ దస్ స్టాండర్డ్ రేట్ ఆఫ్ వేజెస్ పర్ అవర్. స్టాండర్డ్ రేట్ ఇచ్చారు అంటే ఇది ఎస్ఆర్ ఇచ్చారు. అండ్ వచ్చేసి స్టాండర్డ్ అవర్స్ అంటే ఎస్హెచ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యాక్చువల్ రేట్ పర్ అవర్. సో యాక్చువల్ రేట్ పర్ అవర్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ యాక్చువల్ అవర్స్. సో పర్ అవర్కి ఎంత రేట్ అనేది ఫిక్స్ చేశారు శాలరీ, సో లేబర్కి. సో నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ ఎన్ని అవర్స్ వరకు చేశారు ఏహెచ్. సో వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, లేబర్ కాస్ట్, లేబర్ రేటు, లేబర్ ఎఫిషియన్సీ. లేబర్ కాస్ట్ అంటే ఫార్ములా ఏంది, ఎస్ఆర్ ఇంటూ ఓకే ఎస్హెచ్ ఇంటూ ఎస్ఆర్ మైనస్, అక్కడనేమో మనకి క్యూలు పీలు వస్తాయి, ఇక్కడ హెచ్లు ఆర్లు వస్తాయి అంతే. ఇక్కడనేమో ఏహెచ్ ఇంటూ ఏఆర్. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా ఎస్హెచ్, ఎస్ఆర్, ఏఆర్, ఏహెచ్. నెక్స్ట్ లేబర్ రేట్ వేరియన్స్. లేబర్ రేట్ అంటే ఏం చెప్పాను, లేబర్ రేట్ అంటే మనకు ఎస్ఆర్ మైనస్ ఏఆర్. సో దీనికి ఆపోజిట్ ఏంది రేట్కి, హెచ్. దీనికి ఆపోజిట్ ఏంది ఏ. ఈ రకంగా గుర్తుపెట్టుకోమన్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంది, క్యూ అంటే హెచ్ ఇక్కడ లేబర్ కాబట్టి. దీనికి ఆపోజిట్ ఏంది ఆరు. సో ఇదే ఇక్కడ పెట్టుకోమన్నా. ఈ వాల్యూస్ అన్ని ఇచ్చారు కదా, చేస్తూ వస్తుంది సెకండ్ క్వశ్చన్ అదో. ఈ రకంగా మనం ఫస్ట్ వాల్యూస్ ఏవి ఇచ్చారో అవి రాసుకొని ఈ రకంగా మనం చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకు ప్లస్లో వచ్చింది కదా, దీన్ని ఏమంటారు అంటే ఫేవరబుల్ అంటారు. జస్ట్ అలా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు మైనస్ కాబట్టి అడ్వర్స్ అంటారు.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫేవరబుల్ ప్లస్ కాబట్టి. నెక్స్ట్ వన్ నేను ఏం చెప్పాను, ఈ లేబర్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది, ఇక్కడ మనము చూస్తే సమ్లో చెప్పాను కదా, లేబర్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది, లేబర్ రేట్ వేరియన్స్, ఎఫిషియన్సీ, ఐడిల్ టైం వేరియన్స్. ఈ ఐడిల్ టైంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది 0. సో ఇవి రెండు ప్లస్ చేస్తే ఈ ఆన్సర్ రావాలి. అంటే మరి మీరు చేసిన ఆన్సర్ కరెక్టో రాంగో ఎలా తెలుస్తుందంటే ఇక్కడ 600 వచ్చింది కదా. సో లేబర్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు ఇవి రెండు ప్లస్ చేయాలి. ఇవి రెండు ప్లస్ చేస్తే ఎంత మనకు -400 ప్లస్ 1000 కదా. చేస్తే మనకు ఎంత రావాలా, లేబర్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు ఇవి రెండు చేస్తే ఎంత మనకు 600. సో ఈ 600 ఇక్కడ వచ్చింది కదా. సో మీరు చేసింది కరెక్ట్ అనేది ఇలా తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ మనకు స్టాండర్డ్ యాక్చువల్ ఇచ్చారు, అంటే స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ రేట్. సో ఇక్కడ మెటీరియల్ కాస్ట్ కాబట్టి రేట్ అంటే అర్థమైంది స్టాండర్డ్ ప్రైస్ అని అర్థం చేసుకోవాలి, మెటీరియల్ కదా. సో నెక్స్ట్ యాక్చువల్ క్వాంటిటీ. సో నెక్స్ట్ యాక్చువల్ రేట్ అంటే యాక్చువల్ ప్రైస్, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ క్వాంటిటీస్నే ఇండికేషన్ చేస్తాం ఫార్ములాస్లో మెటీరియల్. సో ఇది హోంవర్క్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టాండర్డ్ లేబర్ కంపోజిషన్ వర్సెస్ యాక్చువల్ లేబర్ కంపోజిషన్ ఫర్ ఏ 10 వీక్ జాబ్ వచ్చేసి 10 వీక్ అనేది ఫిక్స్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకు స్టాండర్డ్ లేబర్ కంపోజిషన్ వర్సెస్ యాక్చువల్ లేబర్ కంపోజిషన్ ఫర్ ఏ 10 వీక్ జాబ్. 10 వీక్ జాబ్లో వచ్చేసి గ్రేడ్ ఏబిసి, ఇందులో వచ్చేసి మనకు స్టాండర్డ్ యాక్చువల్ ఇచ్చారు. స్టాండర్డ్లో నెంబర్ ఆఫ్ వర్కర్స్ వచ్చేసి గ్రేడ్ ఏలో 40 మెంబర్స్ ఉన్నారు, గ్రేడ్ బిలో 50 ఉన్నారు, గ్రేడ్ సిలో 40 ఉన్నారు. వేజ్ పర్ వర్కర్, సో గ్రేడ్ ఏలో ఉన్న వాళ్ళకి 40 వర్కర్స్కి ఏమో 80 ఒక్కొక్కరికి పే చేస్తున్నారు. గ్రేడ్ బిలో ఉండేటోళ్ళకు వేజ్ అనేది ఒక వర్కర్కి 70. సో టోటల్ వర్కర్స్ 50కి పే చేస్తున్నారు, ఒక్కొక్కరికి 70. గ్రేడ్ సిలో ఉన్న వాళ్ళకు 50. సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేటివి ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే స్టాండర్డ్గా ఇంతమంది ఉండాలని ఫిక్స్ చేసినారు, 40, 50, 30. కానీ యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు, 50, 60, 10 ఉన్నారు. సో స్టాండర్డ్గా 80, 70, 50 ఫిక్స్ చేసినారు. యాక్చువల్గా ఎంత పే చేస్తున్నారు, 70, 75, 60 పే చేస్తున్నారు. ఇది. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నా వర్క్ కంప్లీట్ అయింది 12 వీక్స్లో వర్క్ అనేది కంప్లీటెడ్ అయింది. 12 వీక్స్లో వర్క్ అనేది కంప్లీట్ అయింది. లేబర్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో లేబర్ వేరియన్సెస్ అంటే వాళ్ళు ఏం చెప్పలేదు, మనం ఏమేమి వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములాస్లో లేబర్కి సంబంధించిన వేరియస్ ఏ ఫార్ములాస్ ఉన్నాయో వాటి అన్నింటినీ క్యాలిక్యులేట్ చేయాలి. ఏమేమి లేబర్ కాస్ట్, లేబర్ రేటు, లేబర్ ఎఫిషియన్సీ, లేబర్ మిక్స్ వేరియన్స్, లేబర్ రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫార్ములాస్ మనము ఏవేవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, లేబర్ కాస్ట్, రేట్, ఎఫిషియన్సీ, మిక్స్, రివైజ్డ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఐడిల్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం, ఐడిల్ టైం ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నారు. ఇక్కడ ఏమన్నా స్టాండర్డ్ వేజ్ పర్ వర్కర్కి ఇచ్చినారు, అంటే రేట్ ప్రైజ్ పర్ వర్కర్, అంటే ఇది ఏంటిది అన్నట్టు, ఇది స్టాండర్డ్ ప్రైజ్ అని అర్థం. ఓకే, వీళ్ళు ఏమన్నారంటే యాక్చువల్, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ వచ్చేసరికి ఇక్కడ 50, 60, 10 ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే యాక్చువల్ వేజ్ పర్ వర్కర్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇక్కడ చూడండి యాక్చువల్ వేజ్ పర్ వర్కర్ ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది అర్థం ఏంటిది, యాక్చువల్గా ఎంత ప్రైస్ పే చేస్తున్నారు పర్ వర్కర్ కన్నా అర్థం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ అంటే ఎవరికి, పర్ వర్కర్కి ఇస్తారు. ఇక్కడ ఇది వేజ్ పర్ వర్కర్ అంటే ఏంది, యాక్చువల్గా పర్ వర్కర్కి ఎంత పే చేస్తున్నారు అనేది ఇది ఏపీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏం కావాలి, ఇంకా అవన్నీ ఫార్ములాస్ ఉపయోగించాలంటే ఇక్కడ వచ్చేసి మనకు లేబర్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించేది స్టాండర్డ్ రేట్, యాక్చువల్ రేట్ అంటాం, లేబర్ అన్నారు కాబట్టి. సో ఇది నెక్స్ట్ వన్ మనకి ఏం కావాలా, స్టాండర్డ్ హవరు, యాక్చువల్ అవర్ కావాలా. ఓకే, సో స్టాండర్డ్ హవరు, యాక్చువల్ అవర్ కావాలా. వీళ్ళు ఇక్కడ స్టాండర్డ్ హవర్ అంటే టోటల్ అవర్స్ కావాలా. ఇక రేట్ కాబట్టి పర్ లేబర్కి ఎంత రేట్ ఇస్తున్నావు, పర్ వర్కర్కి ఎంత రేట్ ఇస్తున్నావు అనేది స్టాండర్డ్ రేట్. యాక్చువల్గా ఎంత పే చేస్తున్నావు పర్ వర్కర్కి అనేది అది. సో స్టాండర్డ్ రేట్ వచ్చింది, యాక్చువల్ రేట్ వచ్చింది. మనకు 4 కావాలా, ఇంకేం కావాలా, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మన లేబర్ కాబట్టి స్టాండర్డ్ అవర్, యాక్చువల్ అవర్ కావాలా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినారు, దిస్ ఈజ్ నాట్ స్టాండర్డ్ అవర్, దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ అవర్, ఓన్లీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఇచ్చినారు అనేది ఉంది. సో ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎన్ని గంటలు పనిచేసినారు అనేది మనకు కావాలా.
సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక 10 వీక్ జాబ్ అన్నారు అంటే ఈ 40, 50, 30. సో ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎన్ని రోజులు పనిచేసినారు అనేది, ఎన్ని గంటలు పనిచేసినారు అనేది లెక్క అనమాట. సో ఇక్కడ మనకు 10 వీక్ జాబ్ అసైన్ చేసినారు. సో కాబట్టి 40కి ఇంటూ 10 చేస్తే మనకు వస్తుంది, 50కి ఇంటూ 10 చేస్తే, 30కి ఇంటూ 10 చేస్తే టోటల్ స్టాండర్డ్ అవర్ ఏది ఏ గ్రేడ్లో ఉండేతోళ్ళది, బి గ్రేడ్లో, సి గ్రేడ్లో ఉండేతోళ్ళది వస్తుంది. అది స్టాండర్డ్ అవర్స్. నెక్స్ట్ యాక్చువల్ అవర్స్ ఎలా వస్తుంది అంటే 50 ఉంది, 60 ఉంది, 10 ఉంది కదా. సో యాక్చువల్ అవర్స్ అంటే ఇక్కడ చూడండి, వర్క్ కంప్లీటెడ్ ఇన్ 12 వీక్స్. స్టాండర్డ్కి ఇంత ఫిక్స్ చేసినారు కాబట్టి 40 ఇంటూ 10, 50 ఇంటూ 10, 30 ఇంటూ 10. యాక్చువల్గా ఎంత కంప్లీట్ అయింది వర్క్? 12 వీక్స్ కంప్లీట్ అయింది కాబట్టి 12 వీక్స్ వరకు వాళ్ళకి పని చేసినారు కాబట్టి 50 ఇంటూ 12, 60 ఇంటూ 12, 10 ఇంటూ 12 చేస్తే మనకు యాక్చువల్ అవర్స్ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు యాక్చువల్ అవర్ వచ్చింది, స్టాండర్డ్ అవర్ వచ్చింది, యాక్చువల్ రేట్ వచ్చింది, స్టాండర్డ్ రేట్ వచ్చింది. ఇంకా ఫార్ములాస్లో మనం పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ మీరు ఒక బాక్స్ అనేది ఈ రకంగా డ్రా చేసుకొని మనకు స్టాండర్డ్ రేట్ వాళ్ళు ఇచ్చారు, యాక్చువల్ రేట్ వాళ్ళు ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ అవర్, యాక్చువల్ అవర్. ఎలా? 40 ఇంటూ 10, 50 ఇంటూ 10, 30 ఇంటూ 10 ఇవి. సో యాక్చువల్ అవర్ అంటే 50 ఇంటూ 12, 60 ఇంటూ 12, 10 ఇంటూ 12. ఆ రకంగా చేస్తే యాక్చువల్ అవర్స్ అనేటివి, అన్ని రోజుల అవర్స్ అనేటివి వస్తుంది. ఇది యాక్చువల్ అవర్స్ ఇవి ఇచ్చారు. సో వీళ్ళు లేబర్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఏంది? లేబర్ కాస్ట్ వేరియన్స్. అంటే ఈ ఫార్ములాతో ఏ గ్రేడ్ ఇది, బి గ్రేడ్ ఇది, సి గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ గ్రేడ్ ఏ, అక్కడేమో మెటీరియల్ ఇందాక వచ్చినది ఒకటి, గ్రేడ్ బి, ఇదేమో గ్రేడ్ సి. ఓకే, ఇవి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది. సో మనకి గ్రేడ్ ఏకి సంబంధించినది మనకి ఏమేమి తెలుసు? ఇక్కడ మనము హవర్, ఓకే, సో యాక్చువల్ అవర్ తెలుసు గ్రేడ్ ఏకు, స్టాండర్డ్ రేటు తెలుసు, యాక్చువల్ అవరు తెలుసు, అంటే యాక్చువల్ రేటు తెలుసు. ఏది క్యాలిక్యులేట్ చేయండి? గ్రేడ్ ఏది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ బిది క్యాలిక్యులేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ గ్రేడ్ సిది క్యాలిక్యులేట్ చేయండి. సో ఇది అనేది మైనస్ ఉంది కాబట్టి దీన్ని అడ్వర్స్ అంటారు. సో జస్ట్ ఇలా రాయండి, ఇది కూడా అడ్వర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమో ఫేవరబుల్ అంటారు. సో లేదంటే మీరు ఎఫ్గా కూడా, ఫేవరబుల్ అంటే ఎఫ్ని ఇండికేషన్ చేస్తారు. సో ఈ రకంగా రాకపోయినా ఎఫ్, ఏ అని కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి టోటల్ లేబర్ కాస్ట్ వేరియన్స్ ఎలా వస్తుంది? ఈ వాల్యూ గ్రేడ్ ఏ, ఇది ఏమో గ్రేడ్ బి, ఇది గ్రేడ్ సి. ఈ 3 ప్లస్ చేస్తే మనకు -21,200 మైనస్ వస్తుంది. మైనస్ వచ్చింది కాబట్టి అడ్వర్స్ అని రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ రేట్ వేరియన్స్. రేట్ అన్నారు కాబట్టి రేటు. నెక్స్ట్ వన్ దీనికి ఆపోజిట్ హెచ్. సో ఇక్కడ ఉన్నది రాసుకోవద్దు, ఏ రాసుకోమన్నా. నెక్స్ట్ ఇంకా 3 క్యాలిక్యులేట్ చేయండి. ఈ 3 ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే ఈ రకంగా ప్లస్లో వస్తుంది, ఫేవరబుల్. నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ. ఇంకా మీకు వాల్యూస్ వచ్చు కాబట్టి ఇంకా మళ్ళీ ప్రతిదీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ రేటు ఏది 80, లేదంటే స్టాండర్డ్ రేటు బీది 70, ఇంకా అది అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా చూసుకొని మీరు వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్ ఏవి, కరెక్ట్ స్టాండర్డ్ రేట్ ఏది, కరెక్ట్ ఏది చేసేటప్పుడు స్టాండర్డ్ అవర్ ఏది, సో యాక్చువల్ అవర్ ఏది తీసుకొని కరెక్ట్ మీరు పర్ఫెక్ట్గా చూసుకొని ఎంటర్ చేస్తే మీరు దాన్ని సాల్వ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఏది ఆ రకంగా బీది సిది కరెక్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఏది తీసుకునేటప్పుడు ఏ సైడ్ చూడండి, ఇటు సైడ్. బీది తీసుకునేటప్పుడు బీలో ఏవి తీసుకోవాలి, సీది తీసుకునేటప్పుడు సీలో ఏవి తీసుకోవాలి. ఆ రకంగా చూసి వాల్యూస్ ఎంటర్ చేస్తే ఈ వాల్యూస్ వస్తే, ఈ 3ని ప్లస్ చేస్తే ఈ రకంగా వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి అడ్వర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము లేబర్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది. లేదంటే వాళ్ళకి లేబర్ కాస్ట్, లేబర్ రేట్ అంటే ఒక 3-4 అడుగుతారు, అవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేమో లేబర్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి మళ్ళీ మిక్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మిక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ వస్తుంది, సేమ్ ఎఫిషియన్సీ. ఇది ఎలా వస్తుంది? సేమ్ ఇంతసేపు క్వాంటిటీ దేరా, స్టాండర్డ్ క్వాంటిటీ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ అంటే టోటల్ యాక్చువల్ క్వాంటిటీ. ఇదేమో మనకు అవర్స్ కాబట్టి ఎందుకంటే క్యూ ప్లేస్లో అవర్ వస్తుంది. సో కాబట్టి ఈచ్ స్టాండర్డ్ అవర్ది ఏది, బీది సిది టోటల్ స్టాండర్డ్ అవర్ కాబట్టి మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 3 ప్లస్ చేసుకొని ఇలా పెట్టుకోండి, ఈ 3 ప్లస్ చేసినప్పుడు ఇలా పెట్టుకోండి. ఇవి అవసరం అవుతాయి ఎప్పుడు మిక్స్ వేరియన్స్ కోసం. టోటల్ స్టాండర్డ్, టోటల్ యాక్చువల్ అవర్. సో ఇవి సేమ్ ఉంటాయి, ఇవన్నిటివి మారిపోతుంటాయి. ఏది బీది సిది మీద ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ రకంగా ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇవి వస్తాయి. వచ్చినప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇవన్నిటివి ఏవి, ఇవన్నిటివి ఏవి, ఇదేమో బీది, ఇదేమో సిది యాక్చువల్ అవర్స్. స్టాండర్డ్ రేట్ ఇది కూడా ఏది, ఇది చేసేటప్పుడు ఏది చూసుకోవాలా, ఇక్కడికి వచ్చినప్పుడు స్టాండర్డ్ రేట్ బీది చూసుకోవాలా, ఇక్కడికి వచ్చినప్పుడు స్టాండర్డ్ రేట్ సిది తీసుకొని ఆ రకంగా మీరు పర్ఫెక్ట్గా ఎంటర్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసినారంటే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. ఇవి వాల్యూస్ ప్లస్ చేస్తే ఈ రకం మైనస్ వస్తుంది కాబట్టి అడ్వర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, లేబర్ రివైజ్డ్ ఎఫిషియన్సీ రేషియో. సో ఈ ఫార్ములా ఏం చెప్పాను? సో లేబర్ ఎఫిషియన్సీ రేషియో ఇక్కడ ఉంది కదా. సో ఈ లేబర్ ఎఫిషియన్సీ రేషియోని అని చెప్పిన, ఎస్ఆర్ ఎస్హెచ్ కామన్.
సో ఇది కామన్ మైనస్ కామన్ అని చెప్పిన ఇక్కడ వరకు తీసుకోండి అన్న. ఇక్కడ వరకు తీసుకున్నాక మైనస్ దాకా దీన్నే ఇక్కడ కూడా ఎంటర్ చేసి రివైజ్డ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు దీనికి ఆర్ అని పెట్టాలి, రివైజ్డ్ అన్నారు కాబట్టి. ఇంకా మళ్ళీ దీనికి ఆర్ఎస్ఎస్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా ఆర్ఎస్ఎస్ ఏది బీది సిది. సో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏది ఎస్హెచ్, బీది ఎస్హెచ్ అండ్ సిది ఎస్హెచ్, ఏది ఎస్ఆర్, బీది ఎస్ఆర్, సిది ఎస్ఆర్, ఆ రకంగా వాల్యూస్ ఎంటర్ చేస్తే వస్తే వీటిని ప్లస్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఈ రకం మనం క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది లేబర్ వేరియన్సెస్ అడిగితే. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ కంప్యూట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. సో 3 క్యాలిక్యులేట్ చేయమంటారు. ఫస్ట్ వన్ మెటీరియల్ కాస్ట్, సెకండ్ వన్ మెటీరియల్ ప్రైస్ అండ్ థర్డ్ వన్ మెటీరియల్ యూసేజ్. సో వాటికి సంబంధించిన మీరు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 3 క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్కు వైకు జెడ్కు. ప్రైస్కి కూడా ఎక్స్కు వైకు జెడ్కు ఒకటే ఫార్ములా, యూసేజ్కి కూడా అదొక ఫార్ములా ఉపయోగించి ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, వైకి క్యాలిక్యులేట్ చేయాలి, జెడ్కి. ఎందుకంటే ఎక్స్కి సంబంధించినవి ఇచ్చారు, వైకి సంబంధించి ఇచ్చారు, జెడ్కి సంబంధించి ఇచ్చారు. సో ఇక్కడ మనకు స్టాండర్డ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారు, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చారు. సో వైకి కూడా మనకు స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, జెడ్కి కూడా స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చారు. సో మీకు ఇది హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్ ఫర్ 100 kgs ఆఫ్ కెమికల్ ఎక్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. అంటే 100 kgs ఆఫ్ కెమికల్ ఎక్స్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కెమికల్ ఏ 30 kgs at 4 per kg, కెమికల్ బి 40 kgs at 5 per kg, కెమికల్ సి 80 kgs at 6 per kg. ఇన్ ఏ బ్యాచ్ 500 kgs ఆఫ్ కెమికల్ ఎక్స్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ మిక్స్ ఆఫ్ కెమికల్ ఏ 140 kgs at a cost of 588, chemical B 220 kg at a cost of rupees 1056 and chemical C 440 kg at a cost of 2860. Calculate all material variances. ఇక్కడ అన్ని మెటీరియల్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ యూసేజ్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్ దాకా క్యాలిక్యులేషన్ చేయండి. సో ఆ ఫార్ములాస్ మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ కావాలి. ఇక్కడ మనం చూస్తే ద స్టాండర్డ్ మెటీరియల్ కాస్ట్. సో మెటీరియల్ కాస్ట్ ఇచ్చారు. కాస్ట్ అంటే ఏంది? స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంది? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు కాస్ట్ అంటే. ఓకే. సో ఫర్ 100 kgs ఆఫ్ మెటీరియల్ కెమికల్ ఎక్స్ ఇస్ మేడప్. అంటే ఒక 100 kgs ఆఫ్ మెటీరియల్ 100 kgs ఆఫ్ ఒక కెమికల్ అనేది 100 kgs అనేది తయారు కావడానికి సో కెమికల్ ఏ నుంచి, బి నుంచి, సి నుంచి ఎంత స్టాండర్డ్గా తీసుకున్నారు అనేది. అంటే ఇవి స్టాండర్డ్ ఇచ్చారు. 30 kgs ఎస్క్యూ, 40 kgs, 80 kgs తీసుకున్నారు. ఒక 100 kgs ఆఫ్ కెమికల్ ఎక్స్ అనేది మేడప్ ఆఫ్ అంటే తయారు కావడానికి. ఇక స్టాండర్డ్ క్వాంటిటీస్ ఎంత యూజ్ చేసుకున్నట్టు కెమికల్ ఏ నుంచి 30, కెమికల్ బి నుంచి 40, కెమికల్ సి నుంచి 80 kgs తీసుకున్నారు. అటు దాని యొక్క రేట్ ఎంత? 30 kgs తీసుకున్నారు కదా, పర్ కేజీ 4 రూపీస్ అంట, పర్ కేజీ బీదేమో 5 అంట, పర్ కేజీ సీదేమో 6 అంట. సో అంటే ఇవి స్టాండర్డ్ క్వాంటిటీస్, ఇవేమో స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు. ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ ఇచ్చారు, స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సిన యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్. ఇన్ ఏ బ్యాచ్ 500 kgs ఆఫ్ కెమికల్ ఎక్స్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ మిక్స్ ఆఫ్ కెమికల్ ఏ 140 అట్ ఏ కాస్ట్ ఆఫ్ 588. ఇక్కడ వీళ్ళు ఏదో ఇచ్చారు చూడండి, కెమికల్ ఏకు, బీకు, సికి ఇవి ఇచ్చారు కదా. ఇంకో నెక్స్ట్ మిగిలినది ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్. సో కెమికల్ ఏకు కూడా 140 ఇచ్చారు. ఓకే. మీరు దాని ఉదాహరణకు యాక్చువల్ అనుకోండి, దాని యొక్క రేట్ అనుకోండి. ఓకే. ఇక్కడ ఇది యాక్చువల్ అనుకోండి, దాని యొక్క రేట్ అనుకోండి. ఇదేమో యాక్చువల్ క్వాంటిటీ అనుకోండి, దాని యొక్క రేట్ అనుకోండి. సో రేట్ ఎప్పుడు ఇచ్చారు? 140 kgs యొక్క రేట్ ఇచ్చారు. నాట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? పర్ కేజీ కావాలా ప్రైజు. మన ఫార్ములా ఏంది? టోటల్ ప్రైజ్ కాదు, ఏమంటారు యాక్చువల్ ప్రైజ్. ఓకే. మనకు రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీలో ఏం రాస్తాం? ఎస్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ రాస్తాం. మనకు టోటల్ కావాల్సింది ఒకటి స్టాండర్డ్ క్వాంటిటీ. అట్లనే ఇక్కడ మనకు స్టాండర్డ్ ప్రైస్ కావాలా. ప్రైస్ ఎలా వస్తుంది? 588 డివైడెడ్ బై టోటల్ కేజీస్ ఎంత? 140. 588 డివైడెడ్ బై 140 వేస్తే పర్ కేజీ యొక్క యాక్చువల్ ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ 1056 అనేది టోటల్ 220 kgs యొక్క కాస్ట్. మనకు ఒక్క కేజీ యొక్క కాస్ట్ ఎలా తెలుస్తుంది? 1056 డివైడెడ్ బై టోటల్ కేజీస్ 220 వేస్తే మీకు యాక్చువల్ ప్రైస్ బీది వస్తుంది. నెక్స్ట్ 2860 డివైడెడ్ బై 440 వేస్తే మీకు యాక్చువల్ ప్రైస్ సీది వస్తుంది.
ఆ రకంగా మనకు ప్రైజులు క్యాలిక్యులేషన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రకంగా మనకు యాక్చువల్ ప్రైజులు వచ్చేసినాయి, స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ వచ్చింది. ఇప్పుడు మనకు యాక్చువల్ కేజీస్ రావాలా. యాక్చువల్ కేజీస్ మనం చూస్తే ఇక్కడ ఏమన్నా అంటే 140 కేజీస్ అన్నారు, ఇక్కడేమో 220 కేజీస్ అన్నారు, అక్కడేమో 440 కేజీస్ అన్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఏమన్నారంటే 500 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ మిక్స్ ఆఫ్ అన్నారు. సో 500 ఇక్కడ మనకు స్టాండర్డ్గా ఎంత అంటున్నారు, 100 కేజీస్ తయారు చేయండి అంటున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారు, 500 కేజీస్ తయారు చేయడానికి 140 కేజీస్ పట్టింది. 500 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్, ఇక్కడ 500 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ కోసం 140 కేజీస్ యూజ్ చేసినారట, 220 కేజీస్ యూజ్ చేసినారట కెమికల్ బి. సో కెమికల్స్ యూజ్ 440 కేజీస్ యూజ్ చేసినారు 500 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ కోసం. సో ఇక్కడ మనకు ఈ 100 కేజీస్ తయారు చేయడానికి వీళ్ళు ఇచ్చినది ఇవి ఇచ్చినారు. సో మనకి ఈ 100 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ తయారు కావడానికి స్టాండర్డ్గా ఇంత ఇచ్చినారు, మనకు యాక్చువల్గా ఎంత అయింది అనేది మనం చెప్పాలి. సో స్టాండర్డ్గా మనకి ఇంత అని వీళ్ళు ఇచ్చినారు, యాక్చువల్గా మనం ఇంతనా ఇంతకంటే ఎక్కువ యూజ్ చేసుకున్నాము ఈ 100 కేజీస్కి, వీళ్ళేమో ఇక్కడ 500 ఇచ్చారు. సో కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఈ యాక్చువల్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి. సో స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చినారు, యాక్చువల్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయమన్నా చెప్పినా కదా ఆల్రెడీ. 588 డివైడెడ్ బై 140, 1056 డివైడెడ్ బై 220, 2860 డివైడెడ్ బై 440, ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్ క్వాంటిటీ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు టోటల్ 500ది ఇచ్చారు కదా కేజీస్ది, ఓకే. కాబట్టి డివైడెడ్ బై 500 డివైడెడ్ బై 500 డివైడెడ్ బై 500 చేయండి. ఇక్కడ మనకు ఎంత ఇచ్చారు, 140, 200, 440 ఇచ్చారు. దీనికి ఇంటూ స్టాండర్డ్గా ఎంత ప్రొడ్యూస్ చేయాలా, 100 కదా, అది మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు చూడండి 588 డివైడెడ్ బై 140, 1056 డివైడెడ్ బై 220, 2860 డివైడెడ్ బై 440 చేస్తే పర్ కేజీది వచ్చింది యాక్చువల్ ప్రైస్. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా మీకు. సో స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ వాళ్ళు ఇచ్చారు కదా. నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కదా ఈ 140 కెమికల్ ఇది ఇక్కడ వచ్చిన 100 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ ఉంది, ఇవి రెండు మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై 500 చేయండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ 220 ఇంటూ ఈ 100 కేజీస్, ఎందుకంటే ఈ 220 కేజీస్ దేనికి ఇంటూ ఈ 100 కేజీస్ ఆఫ్ ఇది తయారు చేయడానికి ఉపయోగించింది. సో కాబట్టి మనకు యాక్చువల్గా మనం ఎంత తీసుకున్నాం అనేది ఎలా తెలుస్తుందంటే ఈ 220 అనేది ఈ 100 కేజీస్ తయారు చేయడానికి మనం తీసుకోవాల్సినది. సో కాబట్టి డివైడెడ్ బై, కానీ ఈ 220లో ఏం కలిసింది, 500 కేజీస్ది కలిసింది కాబట్టి డివైడెడ్ బై 500 చేస్తున్నాం, ఓకే. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 220ది, సారీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 440, ఈ 440 ఇంటూ మనం దేనికోసం 100 కేజీస్ది. సో డివైడెడ్ బై 500 కలిసింది కాబట్టి దీన్ని డిడక్షన్ చేయాలంటే డివైడెడ్ బై 500 చేయాలి. ఈ రకంగా చేస్తే మనకు యాక్చువల్గా మనము ఇక్కడ 30 అలాగే స్టాండర్డ్గా ఫిక్స్ చేశారు, కానీ యాక్చువల్గా ఎంత యూజ్ చేసుకున్నాం, 100 కేజీస్ ఆఫ్ కెమికల్ ఎక్స్ వాస్ ఫౌండ్ ఆఫ్. సో కెమికల్ ఏ నుంచి కెమికల్ బి నుంచి కెమికల్ సి నుంచి ఇంత ఇస్తే మనం కెమికల్ ఏ నుంచి 28 తీసుకున్నాం, ఇందులో నుంచి 40 కాదు 44 ఇంకా కొంచెం అడిషనల్గా తీసుకున్నాం, దీనికంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఈ రకంగా దీంతో పాటు ఉండాలి ఇవి, ఓకే. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు మెటీరియల్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో మనకి ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్ తెలిసింది కాబట్టి సో ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఫార్ములాస్, కాస్ట్ది, ప్రైస్ది, యూసేజ్ది, మిక్స్, ఇది వద్దులేండి. సో ఇక్కడ వరకు చేయండి, మిక్స్ వరకు మనం ఫార్ములాస్ నేను ఈ 4 వరకే చెప్పాను కాబట్టి ఈ 4 చేస్తే సరిపోతుంది. ఈ ఫార్ములాస్ నేను ఆల్రెడీ ఇవే ఇక్కడ వరకు కదా నేను చెప్పింది ఫార్ములాస్, మెటీరియల్, మిక్స్, వేరియన్స్. సో ఇక్కడ వరకు మీరు చేయండి. వీటికి సంబంధించినది కాస్ట్ చేసేటప్పుడు 3, కెమికల్ ఏ, కెమికల్ బి, కెమికల్ సి. ప్రైజెస్ చేసేటప్పుడు కూడా కెమికల్ ఏ, కెమికల్ బి, కెమికల్ బి, ఎందుకంటే ప్రతి దానుకున్నాయి కదా ఇవి, ఎస్క్యూ, ఎస్పీ, ఏక్యూ, ఏపీ. సో ఆ రకంగా మీరు ఇది చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక క్యాల్కులేట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, యూసేజ్ వేరియన్స్, మిక్స్ వేరియన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్ పర్ కేజీ, ఇక్కడ ప్రైస్ ఇచ్చారు అంటే స్టాండర్డ్ ప్రైస్ ఇచ్చారు. ఇక్కడ స్టాండర్డ్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ పర్ కేజీ. సో ఇక్కడ యాక్చువల్ యూసేజ్ ఇచ్చారు, యాక్చువల్ ప్రైస్ ఆఫ్ మెటీరియల్ పర్ కేజీ ఇచ్చారు. అంటే పర్ కేజీ అంటే ఇది స్టాండర్డ్ ప్రైస్, ఇది యాక్చువల్ ప్రైస్ అని అర్థం. సో యాక్చువల్ యూసేజ్ కేజీస్లో టోటల్ కేజీస్ ఇచ్చారు, ఏకు, బీకు, సీకు. సో యాక్చువల్ యూసేజ్ ఇక్కడ చూడండి, స్టాండర్డ్ యూసేజ్ ఆఫ్
ఆఫ్ మెటీరియల్ పర్ కేజీది ఇచ్చారు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ కావాలి. ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత. ఇక్కడ టోటల్ యాక్చువల్ క్వాంటిటీ అంటే ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత ఇచ్చారు. ఇక్కడ మాత్రం పర్ కేజీది ఇచ్చారు. సో మనకు టోటల్ ఏకి ఎంత యూజ్ చేసుకుందాం, బీకి ఎంత తీసుకుందాం, సికి ఎన్ని కేజీస్ తీసుకున్నాం అనేది మనకు కావాలి. అంటే ఈ రకంగా రావాలి, 300, 250. సో ఈ రకంగా రావాలి. ఇక్కడేమో పర్ కేజీవి ఈ సింగిల్ డిజిట్స్ వస్తాయి. సో ఇక్కడ ఎలా ఉన్నాయి మనకి ఈ రకంగా ఉండాలి సేమ్, అవునా కదా. సో ఈ రకంగా ఉండాలి. ఇక్కడ పర్ కేజీ కాదు, టోటల్ కేజీస్ ఏకి ఎంత తీసుకున్నారు, బీకి ఎంత తీసుకున్నారు, సికి ఎంత తీసుకున్నారు తెలియాలంటే మనకి ఇక్కడ చూడండి యాక్చువల్ అవుట్పుట్ ఎంత కావాలో మనకి 80 యూనిట్స్ కావాలి. సో 80 యూనిట్స్ కావాలంటే మనం ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇవి ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 12 కదా. సో ఈ 12 టోటల్ మనకు పర్ కేజీ టోటల్ 12 యూనిట్. ఓకే, పర్ కేజీ అంటే టోటల్ ఎంత మనకు 12, అంటే ఏది బీది సిది కలిపితే 12 అవుతుంది. ఈ 12 అనేది పర్ కేజీ టోటల్. ఇవి కంబైన్ చేస్తే ఈ 12 ఇంటూ 80 చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటూ 3. ఓకే, ఈ 3 డివైడెడ్ బై 12 చేయాలి, చేస్తే వస్తుంది. లేదంటే మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇది చేసినా మనకు ఒకటే అయిపోతుంది కాబట్టి మీరు ఇంకోటి సింపుల్ ట్రిక్ చెప్పాలంటే మనకు కావాల్సింది ఇక్కడ పర్ కేజీ ఇచ్చారు. సో పర్ కేజీ అంటే ఏంది, పర్ యూనిట్ ఇచ్చారు ఇది. సో మనకు టోటల్ 80 కాబట్టి 3 ఇంటూ 80, 5 ఇంటూ 80, 4 ఇంటూ 80. సో చేస్తే మనకి ఇక్కడ ఇవి వచ్చేస్తాయి. సో కాబట్టి ఇది సింపుల్ లాజిక్ వచ్చేసి ఇక్కడ మనకు పర్ యూనిట్ ఇచ్చారు, టోటల్ ఎంత కావాలో మనకి 80 యూనిట్స్ కావాలా. సో కాబట్టి 80 యూనిట్స్ యొక్క స్టాండర్డ్ మెటీరియల్ అనేది అలొకేట్ చేయాలి. సో అలొకేట్ చేయాలి ఎందుకంటే మనకు యాక్చువల్గా ఇంత కావాలి అవుట్పుట్ అనేది చెప్తున్నాం. సో కాబట్టి మనకు పర్ యూనిట్ ఏమో 12. సో టోటల్ మనకి ఎంత కావాలా, 80 యూనిట్స్ యొక్క కేజీస్ కావాలా. సో కాబట్టి 3 ఇంటూ 80, 5 ఇంటూ 80, 4 ఇంటూ 80 చేస్తే మనకి ఆన్సర్స్ వస్తాయి. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 3 ఇంటూ 80 చేసినా 240 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 5 ఇంటూ 80 అంటే 400 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 4 ఇంటూ 80 చేసినా మనకు 320 వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇవి రెండు ఈ రకంగా చేశాను, ఇవి రెండు. సో ఇది ఇంటూ చేశాను, ఇంటూ నెక్స్ట్ 3 డివైడెడ్ బై 12 చేస్తే ఇవి రెండు చేస్తే 960 వచ్చింది. ఇంటూ 3 డివైడెడ్ బై 12. ఇదంతా లాంగ్ ప్రాసెస్ అవసరం లేదు, ఎందుకంటే మనము ఇవి రెండు ఇంటూ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటూ 3 డివైడెడ్ బై 12 చేసినప్పుడు ఇది అనేది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో అవసరం లేదు. ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేయండి. చేస్తే మీకు ఇక్కడ స్టాండర్డ్ క్వాంటిటీ ఏది, స్టాండర్డ్ క్వాంటిటీ బీది, స్టాండర్డ్ క్వాంటిటీ సిది వస్తుంది. నెక్స్ట్ వన్ ఏం చేస్తారు మీరు, ఇంకా ప్రైస్ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది, అండ్ ప్రైస్ వచ్చింది, క్వాంటిటీ వచ్చింది. స్టాండర్డ్ క్వాంటిటీది, యాక్చువల్ క్వాంటిటీది, స్టాండర్డ్ ప్రైస్ది, యాక్చువల్ ప్రైస్ది వచ్చింది. సో నెక్స్ట్ వన్ మీరు ఇంకా ఫార్ములాస్ ఇన్సర్ట్ చేసి మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ యూసేజ్, మెటీరియల్ మిక్స్ వేరియన్స్ సాల్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఒక సమ్ చూడండి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అన్నారు. సో మీరు స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, యాక్చువల్ ప్రైస్ది ఇచ్చారు, ఎక్స్కి ఇచ్చారు, బీకి ఇచ్చారు. సో ఎక్స్కు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, వైకు మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది హోంవర్క్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద స్టాండర్డ్ మెటీరియల్ రిక్వైర్డ్, ఎంత మెటీరియల్ రిక్వైర్డ్ టు మ్యానుఫ్యాక్చర్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్ ఇస్ 10 kgs అంట. అంటే స్టాండర్డ్ మెటీరియల్ ఎంత అవసరం మనకు, స్టాండర్డ్ క్వాంటిటీ అంటున్నారు వీళ్ళు. సో ఎంత ఇచ్చినారు వీళ్ళు, 10 kgs ఇచ్చినారు. సో 10 kgs ఎంత, ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్కి 10 kgs అవసరం అంట. ద స్టాండర్డ్ చూడండి, ద స్టాండర్డ్ మెటీరియల్ రిక్వైర్మెంట్ టు మ్యానుఫ్యాక్చర్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు కావడానికి 10 kgs అవసరం అంట. కేజీస్ అంటే ఏంది, క్వాంటిటీ. ఓకే, స్టాండర్డ్ క్వాంటిటీ ఈక్వల్ టు 10. సో ఇది ఎంత, 1 యూనిట్కే 10 అంట. సో టోటల్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ ప్రైస్ పర్ కేజీ వచ్చేసి స్టాండర్డ్ ప్రైస్ అంటే ఇదంటే ఎస్పీ ఈక్వల్ టు 25. ఓకే, నెక్స్ట్ ద కాస్ట్ అకౌంట్స్ రికార్డ్స్ హవెవర్ రివీల్ దట్ 11,500 kgs ఆఫ్ మెటీరియల్ కాస్టింగ్ 2,76,000. ఇంకోటి మనకు కేజీస్ ఇచ్చిన 11,500 అంటే యాక్చువల్ క్వాంటిటీ 11,500 అని అర్థం. చూసినారా, ఇక్కడేమో స్టాండర్డ్ క్వాంటిటీ 10 ఉంది, ఇక్కడేమో యాక్చువల్ క్వాంటిటీ 11,500 అంటే అర్థం ఇది స్టాండర్డ్ క్వాంటిటీ 1 యూనిట్, ఇది 10 kgs అన్నారు. సో నెక్స్ట్ చూడండి, వేర్ యూజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ 1000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎక్స్. ఎన్ని యూనిట్స్ కావాలి వీళ్ళకు, 1000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలి. 1 యూనిట్కి ఏమో 10 kgs అవసరమైంది ప్రోడక్ట్. ఇప్పుడు 1000 యూనిట్స్ అంటే ఎన్ని కేజీస్ అవసరం అవుతుంది అంటే దీనికి 1000 చేస్తే మనకి ఎంత వస్తుంది, 10,000 యూనిట్స్ అవసరం. ఓకే,
మెటీరియల్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ మెటీరియల్ వేరియన్స్. మెటీరియల్ వేరియన్సెస్ అంటే ప్రైజు, యూసేజు, కాస్ట్, ప్రైజు, యూసేజ్ అండ్ మిక్స్ వేరియన్స్. సో మిక్స్ ఇది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనం చూస్తే స్టాండర్డ్ క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ అయిపోయింది, యాక్చువల్ క్వాంటిటీ అయిపోయింది, యాక్చువల్ ప్రైస్ కావాలా. ప్రైస్ ఎంత ఇచ్చారు వీళ్ళు? 2,76,000 ఇచ్చారు. మనకు కావాల్సింది టోటల్ 11,500 యొక్క ప్రైజ్ ఇచ్చారు. సో మనకు యాక్చువల్ ప్రైస్ ఎలా వస్తుంది? మనకు కావాల్సింది పర్ కేజీ యొక్క ప్రైస్ కావాలా. పర్ కేజీ అంటే 2,76,000 డివైడెడ్ బై టోటల్ కేజెస్ డివైడెడ్ బై చేస్తే అంటే 2,76,000 డివైడెడ్ బై టోటల్ కేజెస్ ఎంత? 11,500 చేస్తే మనకు యాక్చువల్ ప్రైస్ వస్తుంది. యాక్చువల్ ప్రైస్, స్టాండర్డ్ ప్రైస్, స్టాండర్డ్ క్వాంటిటీ, యాక్చువల్ క్వాంటిటీ వచ్చింది. సో మెటీరియల్ వేరియన్సెస్ అంటే మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఫార్ములా ఏంది? మెటీరియల్ మిక్స్ వేరియన్స్ ఫార్ములా ఎందుకు వద్దంటున్నా అంటే ఎక్స్క్యూ డివైడెడ్ బై టోటల్ ఎస్క్యూ ఇంటూ టోటల్ ఏక్యూ. సో మనకి ఇక్కడ ఉండేది ఏంది? 2, 3 ఉన్నాయి అనుకో, టోటల్ ఎస్క్యూలు, టోటల్ ఏక్యూలు వస్తాయి. సో ఇక్కడ ఉండేది ఏంది? ఒక్కటే ఇచ్చినారు. అంటే ఇది మొత్తం ఒకటే, అంటే ఒక ప్రోడక్ట్ ఎక్స్ గురించే ఇచ్చినారు. సో ప్రోడక్ట్ వై జెడ్ ఇస్తే ఆ వాల్యూస్ ప్లస్ చేస్తే టోటల్ ఎస్క్యూ, టోటల్ ఏక్యూ వస్తుంది. అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ అసెట్ అండ్ యాక్చువల్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్. యాక్చువల్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ అంటే యూసేజ్ అంటే యాక్చువల్ క్వాంటిటీ అడుగుతున్నారు, యాక్చువల్ ప్రైస్ అడుగుతున్నారు. ఓకే. అండ్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అడుగుతున్నారు. యాక్చువల్ ప్రైస్, యాక్చువల్ క్వాంటిటీ, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూద్దాం. వీళ్ళే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఇచ్చారు. ఇది అడ్వర్స్ అంట. అడ్వర్స్ అంటే ఇది మైనస్లో వచ్చిందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్వాంటిటీ ఇచ్చారు. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అనేది ఇచ్చారు. ఫేవరబుల్ అంటే ప్లస్లో వచ్చిందని వాల్యూ అని అర్థం. స్టాండర్డ్ ప్రైస్ 5 per kg ఇచ్చారు. సో ఫస్ట్ వీళ్ళు ఏమన్నారు? యాక్చువల్ క్వాంటిటీ అన్నారు, యాక్చువల్ ప్రైస్ అన్నారు, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అంటే ఒక్కొక్కటి 1 by 1 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఎంత ఇచ్చారు? -700 ఇచ్చారు. ఓకే. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఫార్ములా ఏంది? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ప్లస్ చేస్తే వస్తుంది అన్నా. సో ఇక్కడ మనం చూడండి, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఎంత ఇచ్చారా? 300 ఇచ్చారు. ఫేవరబుల్ అంటే ప్లస్లు ఇచ్చినట్టే. ప్లస్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈక్వల్ టు -700. ఇప్పుడు మనకు మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కావాలి కదా, ఇది అనేది ఇటు సైడ్ వస్తే -700, ఇది అనేది అటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు మనకు మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ కావాలి కదా, ఇది అనేది అటు సైడ్ పోతే -700 -300 అంటే మనకు -1000 వస్తుంది. -1000 అంటే ఏంది? ఇది అనేది మనకు అడ్వర్స్ అని అర్థం. ఇది మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, యాక్చువల్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్, యాక్చువల్ ప్రైస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈచ్ వన్ మనం చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఇది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనేది ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు అందులో నుంచి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెన్ని ఇచ్చినారు వీళ్ళు? మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఇచ్చారు. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈక్వల్ టు ఎంత? 300 ఇచ్చినారు. సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే ఫార్ములా ఏంది? SP - AP. సో నెక్స్ట్ వన్ దీనికి ఆపోజిట్ ఇక్కడ Q ఉంటుంది, ఇలా A ఉంటుంది అని చెప్పిన, ఈక్వల్ టు 300. నెక్స్ట్ యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చినారా? ఇక్కడ చూడండి, యాక్చువల్ క్వాంటిటీ ఇచ్చినారా? ఇవ్వలేదు కాబట్టి X అని పెట్టుకోండి. స్టాండర్డ్ ప్రైస్ ఎంత? 5 ఇచ్చినారు. నెక్స్ట్ యాక్చువల్ ప్రైస్. సో ఇక్కడ మనం చూస్తే యాక్చువల్ ప్రైస్ కూడా ఇవ్వలేదు. సో ఈ రకం మనకు యాక్చువల్ ప్రైస్ కూడా ఇవ్వలేదు. సో ఈక్వల్ టు 300 ఈ రకంగా పెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది అనేది ఇన్కంప్లీట్గా ఉంది. సో నెక్స్ట్ వీళ్ళు ఏమి ఇచ్చారు? ఇంకోటి మెటీరియల్ ప్రైస్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ టు 700 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ప్రైస్. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అయిపోయింది, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అయిపోయింది. ప్రైస్ వేరియన్స్ చూస్తే మనకి ఇందులో నుంచి యాక్చువల్ క్వాంటిటీను యాక్చువల్ ప్రైస్ వచ్చేటట్టు లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఎంత కనుక్కుందాం? -1000 కనుక్కున్నాం కదా, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1000. సో కాబట్టి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈక్వల్ టు ఇక్కడ -1000 వచ్చింది కదా. సో దీని నుంచి ట్రై చేయాలి. మన దగ్గర ఏమున్నాయి? మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అనేది స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ, ఇక్కడ ఏమో స్టాండర్డ్ ప్రైస్ వస్తుంది ఈక్వల్ టు -1000. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు స్టాండర్డ్ క్వాంటిటీ చూడండి. స్టాండర్డ్ క్వాంటిటీ అనేది మనకి ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు. 1000 మైనస్ ఇక్కడ యాక్చువల్ క్వాంటిటీ తెలియదు. స్టాండర్డ్ ప్రైస్ కూడా వాళ్ళు ఇచ్చారు చూడండి, 5 per kg. ఇక్కడ 5 పెట్టుకోవాలి. సో ఈ రకం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఇది అనేది అటు సైడ్ పోతే 1000 - AQ. ఓకే.
ఇది అనేది ఇటు సైడ్ పోతే మైనస్, సో ఇది ఈ రకంగా మనం తీసేస్తే 200 వస్తుంది. సో 1000, ఈ 200 మైనస్ 200 ఇటు సైడ్ పోతే ప్లస్ 200 అవుతుంది. ఈ మైనస్ ఏక్యూ అటు సైడ్ పోతే ప్లస్ ఏక్యూ అవుతుంది. సో ఇవి రెండు ప్లస్ చేస్తే 1200 అవుతుంది. ఇది 1200 వచ్చేసి మనకి ఎంత ఏక్యూ. ఓకే, 1200 అనేది ఏక్యూ అవుతుంది యాక్చువల్ క్వాంటిటీ. సో నెక్స్ట్ ఈ యాక్చువల్ క్వాంటిటీ ఇక్కడ పెడితే అయిపోతుంది కదా. ఈ ఇక్కడ ఎంత 1200, ఇక్కడ 1200 పెట్టినాం అనుకో. సో ఈ 1200 ఈ ఇంటూ ఉంది కాబట్టి అటు సైడ్ పోతే డివైడెడ్ బై అవుతుంది. 5 మైనస్ ఓకే స్టాండర్డ్ యాక్చువల్ ప్రైస్ ఈక్వల్ టు ఈ 300 డివైడెడ్ బై 1200. సో ఇది డివైడెడ్ బై ఇది చేయండి, చేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇక్కడ 300 డివైడెడ్ బై 12 అంటే ఇది మనం చేస్తే మనకి ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో 1 డివైడెడ్ బై 4 వచ్చింది. ఇక్కడ 1 డివైడెడ్ బై 4 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది అనేది ఇటు సైడ్ తెచ్చుకోండి. 5 మైనస్ 1/4 ఇది అనేది అటు సైడ్ పోతుంది యాక్చువల్ ప్రైస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇది అనేది సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు వచ్చేసి 1/4 చేస్తే మీకు క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేస్తే సమ్ ఆన్సర్ వస్తుంది. 5 మైనస్ ఇది చేస్తే మీకు యాక్చువల్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఈ రకంగా క్వశ్చన్ వచ్చినప్పుడు సో ఇక్కడ ఉన్న దాంట్లోనే మనం సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇక్కడ చూడండి, స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండ్ వేజ్ పర్ లేబర్కు నెంబర్ ఆఫ్ వర్కర్స్ యాక్చువల్ ఇది ఇచ్చారు. సో ఇక్కడ మన క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నా ద డీటెయిల్స్ రిగార్డింగ్ కంపోజిషన్ అండ్ వీక్లీ వేజ్ రేట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎంగేజ్డ్ అనే జాబ్ షెడ్యూల్ టు బి కంప్లీటెడ్ ఇన్ 30 వీక్స్ అంట. యాక్చువల్గా వాళ్ళు 30 వీక్స్లో స్టాండర్డ్గా కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా ఎంత కంప్లీట్ అయింది, 32 వీక్స్లో కంప్లీట్ అయింది. వేజ్ వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్, ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ యొక్క స్టాండర్డ్ ప్రైస్. నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే ఇది స్టాండర్డ్ యొక్క క్వాంటిటీ అని అర్థం, ఇది స్టాండర్డ్ యొక్క ప్రైజ్. ఇదేమో ఇది ఇంతసేపు మనం చేసినాం సమ్ అనేది, ఇదేమో యాక్చువల్ ప్రైజ్ అనేది యాక్చువల్గా పర్ లేబర్కు. సో ఇది యాక్చువల్ అన్నారంటే ఇది స్టాండర్డ్ ప్రైస్ అని అర్థం. ఇంకొకటి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమో యాక్చువల్ క్వాంటిటీ స్టాండర్డ్ క్వాంటిటీ ఎలా వస్తుంది ఇంటూ ఇది నెంబర్ ఆఫ్ వర్క్, ఇక్కడ ఉన్న 30 ఇది వేస్తే వస్తుంది. ఇవి ఎలా వస్తాయి ఇంటూ ఇది 32 వీక్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మీరు అన్ని లేబర్ వేరియన్సెస్ క్యాలిక్యులేట్ చేయండి. లేబర్ వేరియన్సెస్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్రైస్ అన్నారు, దీన్ని రేట్ అంటారు, క్యూనేమో హవర్ అంటారు. సో అదొక్కటి కరెక్ట్ చూసుకొని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కాబట్టి దీన్ని స్టాండర్డ్ హవరు, ఇదేమో స్టాండర్డ్ రేట్, ఇదేమో యాక్చువల్ హవరు యాక్చువల్ రేట్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే క్యాలిక్యులేట్ వేరియస్ లేబర్ వేరియన్సెస్ అన్నారు. సో లేబర్ వేరియన్సెస్ అంటే లేబర్ కాస్ట్ వేరియన్స్, లేబర్ రేట్ వేరియన్స్, లేబరు ఎఫిషియన్సీ వేరియన్స్ అంటే యూసేజ్ వేరియన్స్ అండ్ లేబర్ మిక్స్ వేరియన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేబర్ మిక్స్ వేరియన్స్ అవసరం రాదు, ఎందుకో ఒక్కటే ఇచ్చారు కాబట్టి మిక్స్ వేరియన్స్ రాదు. సో ఇవి ఈ 3 అనేది మెయిన్ క్యాలిక్యులేషన్ చేయాలి, సింగిల్గా ఇచ్చారు కాబట్టి. సో అంటే ఒక్కటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈ 3 ఉంటుంది, మిక్స్ వేరియన్స్ రాదు. సో రివైజ్డ్ ఎఫిషియన్సీ వేరియన్స్ కూడా రాదు. సో ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇవి క్యాలిక్యులేషన్ చేయాలంటే మనకు స్టాండర్డ్ అవర్, స్టాండర్డ్ రేట్, యాక్చువల్ రేట్ కావాలా. సో ఇక్కడ చూస్తే మనకు స్టాండర్డ్ అవర్ వాళ్ళే ఇచ్చారు అండ్ ఈ స్టాండర్డ్ రేట్ అనేది కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ యాక్చువల్ అవర్ కూడా వాళ్ళే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ యాక్చువల్ రేట్ ఇవ్వలేదు చూడండి బాగా. సో కాబట్టి ఇక్కడ చూడండి అబ్నార్మల్ ఐడియల్ టైం ఇన్ ద యాక్చువల్ అవర్స్ పెయిడ్ అని ఇచ్చారు. సో ఐడియల్ టైం ఇచ్చారు. సో యాక్చువల్ అవరు, స్టాండర్డ్ రేటు, స్టాండర్డ్ అవర్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమి ఇవ్వలేదు, మనకు యాక్చువల్ రేట్ ఇవ్వలేదు. సో యాక్చువల్ రేట్ మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ రేట్ ఇక్కడనే క్యాలిక్యులేషన్ చేశారు చూడండి. యాక్చువల్ రేట్ ఎలా వస్తుందంటే టోటల్ ఎంత వేజెస్ పే చేస్తున్నారు 3000. సో 3000 వేజెస్ టోటల్ ఇచ్చారు. సో డివైడెడ్ బై 1500 పర్ అవర్ వస్తుంది యాక్చువల్ది. సో డివైడెడ్ బై ఈ 1500 ఎందుకు చేయాలంటే నీకు యాక్చువల్ రేట్ కావాలా. సో యాక్చువల్ అవర్స్ ఎంత పని చేసినావు అనేది డివైడెడ్ బై చేస్తేనే పర్ అవర్కి నీకు ఎంత వేజ్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఈ 3000 డివైడెడ్ బై 1500 చేస్తే మనకు పర్ అవర్ది యాక్చువల్ రేట్ వస్తుంది, అది 2 వస్తుంది. సో మనకి ఇంకా నెక్స్ట్ ఇవన్నీ తెలిసినాయి అండ్ రేట్ కూడా తెలిసింది. సో కాబట్టి కాస్ట్ వేరియన్స్ వేయండి, రేట్ వేరియన్స్ వేయండి అండ్ ఎఫిషియన్సీ వేరియన్స్ మాత్రం ఇది వేయద్దు, ఇది టెక్స్ట్ బుక్లో తప్పించారు. ఎఫిషియన్సీ వేరియన్స్ చేసేటప్పుడు మాత్రం ఒక సింపుల్ ట్రిక్ అనేది పాటించాలా. ఏంటంటే
ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టాండర్డ్ రేట్ మనం వాళ్ళే ఇచ్చారు. సో స్టాండర్డ్ టైం కూడా వాళ్ళే ఇచ్చారు. యాక్చువల్ టైంది మాత్రం సో యాక్చువల్ టైంగా ఎన్ని గంటలు పనిచేసినావంటే 1600 అని ఉందా. ఇందులో నుంచి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి 1500 ఉందా. ఇందులో నుంచి నువ్వు ఎన్ని రోజులు పని చేయలేదు 50 కదా. సో ఈ 50 అనేది మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది, ఎప్పుడు మైనస్ చేయాలా చూడండి. ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే 1450 వస్తుంది. ఆ 1450 అనేది రాసుకోవాలి ఇక్కడ ఒకటి, ఇంకా మిగిలినదంతా సేమ్. సో అట్లని మనము ఇది చూడండి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏమంటారు లేబర్ కాస్ట్ వేరియన్స్లా అది అప్లికబుల్ చేయొద్దు. లేబర్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంది మనకు స్టాండర్డ్ అవర్ ఇంటూ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ అవర్ ఇంటూ యాక్చువల్ రేట్ కదా. సో ఈ యాక్చువల్ అవర్ దగ్గర చేయకండి, ఇదే 1500 డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఇది నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి లేబర్ రేట్ వేరియన్స్ అంటే కూడా స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేటు. ఇక్కడ వచ్చేసి మనకు అవర్ అని వస్తుంది. సో యాక్చువల్ అవర్ అని వస్తుంది. సో ఈ యాక్చువల్ అవర్ దగ్గర కూడా చేయకండి, ఇదే 1500 రాయండి. ఓన్లీ ఎఫిషియన్సీ దగ్గర అంటే ఎంత ఎఫిషియన్సీ ఉంది అన్నప్పుడు తెలియాల్సింది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి 1450 వేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏమేమి ఉంటాయి, లేబర్ మిక్స్ వేరియన్స్ ఉంటుంది కానీ ఒక్కటే దాని గురించి ఇచ్చినారు కాబట్టి దీని ఫార్ములా ఏంది స్టాండర్డ్ అవర్ డివైడ్ బై టోటల్ స్టాండర్డ్ అవర్ ఇంటూ టోటల్ యాక్చువల్ అవర్. టోటల్ స్టాండర్డ్ టోటల్ యాక్చువల్ అవర్ రాదు కాబట్టి అది అవసరం లేదు, ఎఫిషియన్సీ దాకా క్యాలిక్యులేషన్ చేస్తాం. నెక్స్ట్ ఐడియల్ టైం ఇచ్చారు కాబట్టి ఇది. సో ఐడియల్ టైం ఎంత ఇచ్చారు 550 అవర్స్. ఓకే అబ్నార్మల్ ఐడియల్ టైం ఇది ఫార్ములా రాశాను కదా ఆల్రెడీ ఫార్ములాస్లో ఇంటూ స్టాండర్డ్ రేట్తో చెప్పాలి. స్టాండర్డ్ రేట్ ఎంత ఇచ్చారు సమ్ములో మనకు 1.50. సో ఈ 1.50 మీద ఈ 50 అవర్స్ మల్టిప్లై చేయాలి. 1.50 ఇంటూ 50 అవర్ చేస్తే మనకు 75 వస్తుంది, అది ఐడియల్ టైం వేరియన్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఈ రకంగా మనకు 75 వస్తుంది. లేబర్ కాస్ట్ వేరియన్స్ అనేది వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు రేట్ మైనస్ 750 వచ్చింది, ఎఫిషియన్సీ 225 వచ్చింది. నెక్స్ట్ ఐడియల్ టైం కూడా ఇచ్చారు కాబట్టి ఈ 3 ప్లస్ చేస్తే ఈ 600 లేబర్ కాస్ట్ వేరియన్స్ ఈక్వల్ కావాలా. సో ఇది మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.